Check. 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 Welcome, sir. Check. 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 36 years తర్వాత మళ్ళీ థియేటర్లో చూశాను. అబ్సల్యూట్లీ లవ్డ్ ఇట్. స్టాండర్డ్ ఫీచర్ ఇందులో నాకేంటంటే మ్యూజిక్. ఇట్ ఈస్ జస్ట్ స్క్రీమింగ్ అవుట్ అన్నట్టు. సూపర్. ఇప్పుడున్న స్టాండర్డ్స్కి మ్యాచ్ అయ్యే విధంగా అట్ సేమ్ టైం బాగా వింటేజ్ అండ్ నాస్టాలజిక్గా ఉంది. అండ్ ఐ లవ్ ద క్లోజప్స్. ఇప్పుడు చూసినా కూడా నాకు వెరీ రిలవెంట్ అండ్ వెరీ ఎంగేజింగ్గా ఉంది. దట్ ఈస్ I mean, no, see, the point is, you చెప్పేదానికి what can I say? But the fact that you like the music, I'm very happy. ఎందుకంటే that was one of the biggest technical challenges. Original దాంట్లో ఉన్న ఫ్లేవర్ పోకుండా how we used the AI apps to basically get exact same effect of what you remember. గారి వాయిస్ ఏమన్నా మోడిఫై చేశారు? No, not any. Nothing was modified. It was just అంటే ఆ టైంలో మోనో ట్రాక్లో రికార్డ్ చేసిన టోటల్ ఎవ్రీథింగ్ వాజ్ అది కూడా మిక్స్డ్ ట్రాక్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఐ మీన్ సెపరేట్లీ. ఆ రోజున శివ తీస్తున్న రోజుల్లో కీస్ హై స్కూల్లో అనుకుంటా మీరు చేస్తున్న రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టి వెనక తిరిగి ఇవ్వలేదు. ఇన్ని రోజుల తర్వాత శివ ప్రెస్ మీట్లో కలవటం చాలా హ్యాపీగా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ ఆఫ్టర్ 36 years. ఇప్పుడు మా నోస్టాల్జియా మీ నోస్టాల్జియాకి వెళ్ళదు. రియల్లీ నాస్టాల్జిక్ ఫీలింగ్. తర్వాత రియల్లీ యాజ్ మై కొలీగ్ జీవీ సెడ్ ద క్వాలిటీ ఈజ్ వెరీ మచ్ ఎన్హాన్స్డ్. ద మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది. కొత్తగా కుక్కల అరుపులు అక్కడ జాయిన్ చేసినట్టున్నారు. నువ్వు అన్నీ ఉన్నాయి. అయ్యో అప్పట్లో ఇంత ఇదిగా లేవు. అంటే అఫ్ కోర్స్ అడ్వాన్స్ సౌండ్ అంటే నీకు నెవర్ కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని. అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ, ఇంత కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు. స్టిల్ వెరీ నాకు చాలా సర్రియల్గా ఉంది, కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తాము. అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్. అండ్ రాము అప్పుడు ఎంత కష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్ని ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు. సేమ్ ఇష్టంతో 6 నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ మీకు ఇంత నచ్చింది, కుక్కల సౌండ్లు వినపడుతున్నాయని మీరు అన్నారు. చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది. ఇటు ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్. అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సి అట్ ద టైమ్ నన్ను మాట్లాడిని రాము ఫినిష్ బికాజ్ నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపినంతే. సో ఇప్పుడు స్టడీ క్యామ్ షాట్ ఉంది. ఆవిడ అంత వెరీ టాక్డ్ అబౌట్ అలా కెమెరా వెళ్తూ ఉంటే ఒక చిన్న పాప అలిపిస్తుంది, లేకపోతే అక్కడ కుక్కలు మరుగుతున్నాయి, ఫుడ్ స్టెప్స్ ఇవన్నీ. సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ ఏ పాయింట్ బియాండ్ సౌండ్ ఎలా వస్తుంది. ఇప్పుడు నౌ వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్బీ అట్మాస్ యూ ఆల్మోస్ట్ ఫీల్ యూఆర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున పరిగెడుతూ ఉంటే. ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటే సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి. That is the main enhancement, which is only possible because of the Atmos sound, and that again the accompanying music was possible because of AI. Yeah. ఇప్పుడు ఫ్లో తప్పింది నాది. ఎనీవే, సో రాము అంత ఇష్టపడి హీ డిడ్ వాట్ హీ డిడ్. అండ్ అప్పుడు హౌ మచ్ ఐ వాజ్ ఇన్ గ్రాటిట్యూడ్ టు హిమ్. Again, I am now also in gratitude to Ram Gopal Varma. And also the 4K loki, lot of people, చాలా మంది 4K లోకి దొరకని ప్రింట్స్ అవి పట్టుకొచ్చి వాటిని మళ్ళీ డిజిటల్లోకి చేయడం చాలా ఇది. బట్ అన్నపూర్ణ టీమ్, సివి రావు, అండ్ ఐఎమ్ డీప్లీ గ్రాటిట్యూడ్ టు దెమ్. చాలా బాగా చేశారు. అండ్ మీరు
ఎలా షాక్ అయ్యారో ఆర్ ఎలా షాక్ కాదు ఎలా ఇంప్రెస్ అయ్యారో మొన్న చూసి సినిమా నేను కూడా జస్ట్ చేసుకున్నాం. సౌండ్ బాగుంది అన్నారు. సౌండ్ బాగుంది అంటే సినిమా గురించి మాట్లాడలేదు. అంటే ఫస్ట్ టైం టాక్ దట్ కేమ్ అవుట్ వాజ్ సౌండ్ బాగుంది. అండ్ ఐ బిలీవ్ రాము ఇస్ అచీవ్డ్ ఇట్ అగైన్ దిస్ టైమ్. అండ్ ఇట్స్ just fantastic. It's very, very surreal experience ఇందాక అన్నట్టు. I'm so happy to be here today after so many years. సార్ ఇందులో ఉన్న చేంజెస్ కానీ ఆ షార్ట్స్ ఇప్పటికి కూడా చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు చూస్తుంటే అంత రియలిస్టిక్గా ఇంకా రాలేదనిపిస్తుంది. నో బడీ కెన్ మ్యాచ్ దో షార్ట్స్ దట్ ఒరిజినాలిటీ కానీ అథెంటిసిటీ కానీ. ఎస్, ఇప్పుడు కూడా నేను అది చూసినప్పుడు తలుసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలుక్కుబడి లెగుస్తాను నిద్రలోంచి. నేను చేశాను, బై డిడ్ ఐ డూ దట్, పాపం ఆ పాపని అంత డేంజర్లో పెట్టామా అని. అండ్ బట్ ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ థింక్ వీ కెన్ డూ ఇట్ అగైన్. అండ్ దట్స్ వై అది ఇట్ లుక్స్ సో రియల్. ఏమేం కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము. That we can see దాంట్లో on answer. దాంట్లో వచ్చినది ఇదేనంటే, సి ద పాయింట్ ఈజ్ అట్ దట్ టైమ్ ఆల్సో రిస్టరేషన్ విజువల్గా చేసినప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ నాగార్జున రిమెంబర్స్, వీ సా లిటిల్ ఆఫ్ ఇట్ అట్ హిస్ హోమ్, యూనో. అప్పుడు ఈవెన్ బోత్ ఆఫ్ అస్ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ రియలీ టు టేక్ దట్ టు ద మార్క్ ఆర్ టు రిలీజ్ ఇట్. బట్ వెన్ ఈ మధ్యన రిలీజ్ వస్తున్నాయి, దాని తర్వాత ఆఫ్ కోర్స్ నాగార్జున చెప్పినట్టు 50th anniversary అకేషన్లో. But now, because of the advent of the new technology of AI, I realized that we can do something in sound which can shock everyone once again, you know. So that is the reason we అప్పుడు నాగార్జున ఒరిజినల్గా మేము సినిమా చేసినప్పుడు 1989లో ఆ టైంలో కూడా సౌండ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా అసలు. అప్పుడు నేను కొత్త రిలేటర్ అయి ఉండే, నాగార్జున గివ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ద మనీ అండ్ ద టైమ్ అండ్ వాట్ ఎవర్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ ఈ రిపీటెడ్ నౌ. After 30 minutes. Yeah. Also, ma, the sound and visual, we both of them we have at Annapurna. ఇంకా మేము చేసుకోకపోతే ఎవరు చేసిస్తారు మాకు? సార్ మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అది మాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఐ హావ్ సీన్ కొన్ని షార్ట్స్. బస్ మీద వెళ్తున్నప్పుడు, పరిగెత్తెక్కుతున్నప్పుడు ఆ బస్సు పక్క నుంచి వచ్చినటువంటి షార్ట్ ఒకటి కావచ్చు, షేడ్తో వచ్చినటువంటి షాడోతో వచ్చినటువంటి షార్ట్ కావచ్చు, మెయిన్లీ సరసాలు చాలా శ్రీవారి సాంగ్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ కావచ్చు. మేబీ దట్ ఆల్ డన్ ఇన్ నానాజీ దగ్గరికి వచ్చినప్పుడు భవానీ ఎక్కడ అని అడుగుతాడు. దానికి ముందు కొంతమంది వస్తే హీ జస్ట్ హిట్స్ 3 people వితౌట్ లుకింగ్ ఆఫ్ ద కెమెరా. అప్పటి వరకు అటువంటి యాక్షన్ సీక్వెన్స్లు లేవు. అండ్ వై ఇట్ ఈస్ సో స్టక్ ఇన్ మై మైండ్, ఎందుకంటే అది మేము షూట్ చేసిన తర్వాత మాకు తెలీదు. గోపాల్ రెడ్డి చూశాడు, ఓకే అన్నాడు, సరే. మాకు మానిటర్ లేదు, ఏమీ లేదు. తర్వాత వన్స్ ఐ సా ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్, ఐ వాజ్ స్టన్డ్ విత్ ద కెమెరా వర్క్ అండ్ రామూస్ కన్సీవింగ్ దట్ సీన్. ఇట్ స్టేస్ ఇన్ మై మైండ్. నాగార్జున గారు ఇక్కడ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మేము అందరం చేంజ్ అయ్యాము. 36 అయినా మీరు ఎట్లా చేంజ్ అవ్వకుండా ఎలా ఉన్నారు? ఈవెన్ వర్మ గారు కూడా చేంజ్ అయిపోయారు చాలా. అంటే నాగార్జున పోయి నన్ను పౌడర్ బాగుంటుందనే పొగడలేదు సార్ మిమ్మల్ని. నాగార్జున గారు ఎలా ఉన్నారు? మనందరం గోల్డ్ అయిపోయాము, ఆయన ఎట్లా 36 years అయినా ఎట్లా ఉన్నారు అలా అని. Change is constant. We all changed. Source of income. That's a very good question. And see, ఇక్కడ పాయింట్ ఏంటంటే, see, eventually everybody who takes up violence will have a movement towards politics. Okay? Anybody in real life. So then it's a question of whether you go to politics, political parties will support you. You know? ఆ సపోర్ట్ చేసినప్పుడు మీరు గుడ్ కోసం వాడుతున్నారా, సెల్ఫిష్ రీజన్తో ప్రాఫిటీరింగ్ వాడుతున్నారా, లేకపోతే టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ, యూ బిలీవ్ ఇన్ యూ అండ్ వర్కింగ్ ఫర్ యూ. So that is my only answer. I never explained that. That is actually what the truth is even in real life. Okay. Okay?